మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ పక్కన పెట్టి ఏదైతే ఈ క్రాప్ అని పెట్టి నిర్దిష్టంగా పండించే రైతుకి ఏమైనా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని అధిక వర్షాలు వచ్చినా కరువు వచ్చినా అడకం వచ్చినా కరెక్ట్గా ఇన్ టైంలో మళ్ళీ వచ్చే పంట వేసుకునే సమయంకే వాళ్ళకి అందించే ఏర్పాటుని మేము చేశాము. ఇప్పుడు విధానం ఏం చేశారంటే కాదు పూర్వ విధానంలాగా రైతు కట్టే ఇన్సూరెన్స్ని వాళ్ళే కట్టుకోవాలి, రైతే కట్టుకోవాలి, కట్టుకుంటేనే రైతు దానికి అర్హుడు అనేది అది తీసుకొచ్చారు. అది అప్రూవ్ చేశారు. కట్టకపోతే పోనీ రైతులు వచ్చి మోటివేట్ చేసి దాని వల్ల నష్టపోతారని చెప్పి చేయించే పరిస్థితి ఉంటే పర్వాలే. సుమారు 100% మంది రైతులు ఉంటే 99% మంది కడితే ఒకరిద్దరు మిగిలిపోతే మిగిలిపోవచ్చు, తప్పు కాదు. కానీ అది లేదు. ఇవాళ అధిక వర్షాలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, రైతులు వచ్చి పంట నష్టపోయారు. ఒక జిల్లా కాదు, 2 జిల్లాలు కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో సుమారు 23-24 జిల్లాలకు వచ్చి దీని ఎఫెక్ట్ పడింది. దీనివల్ల రైతులు నష్టపోయారు. ఒక పంట కాదు, ఏదో వరి ఒకటే కాదు, వరి పండించిన రైతులు నష్టపోయారు, పత్తి పండించిన రైతులు నష్టపోయారు, హార్టికల్చర్ మామిడి తోట, చెరుకు తోట ఉన్నవారు, అరటి తోట ఉన్నవారు, ఉద్యానవనం ఫ్లవర్స్ పూల తోట ఉన్న వాళ్ళు అందరూ నష్టపోయారు.